హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ఇది నిన్నటి ఎపిసోడ్కి సంబంధించిన రివ్యూ. హిందీ బిగ్ బాస్. ఎవరైనా కొత్తగా వస్తుంటే హిందీ బిగ్ బాస్ మన వాళ్ళందరూ రివ్యూస్ చెప్పమంటే ఊరికినాయి. మరీ డీప్గా అనాలిసిస్ కాకుండా పైపైన అసలు ఏం జరుగుతుంది, ఏంటి హౌస్లో ఎలాంటి టాస్కులు జరుగుతున్నాయి, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, వాళ్ళ గొడవలు ఎలా ఉంటున్నాయి, సో మనకు కూడా ఒక ఐడియా వస్తుంది అని చెప్పి ఆ ఎపిసోడ్కి సంబంధించి ఓవరాల్ ఎపిసోడే వితౌట్ యాడ్స్ 1.5 hours అలా ఉంటుంది. సో మరి అంత డీప్గా కాకుండా పైపైన ఒక 10 to 15 minutes చెప్పుకుంటున్నాం. సో నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని ఎవరైనా ఉంటే అలాగే లైక్ కొట్టి చూడండి వీడియోని. సో మ్యాటర్ ఏంటంటే నేను ఎపిసోడ్లో 2 విషయాలు జరిగినాయి. ఒకటి, అభిషేక్ సమర్థ్ అని వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. అందులో అభిషేక్ సమర్థ్కి చెంప చెల్లు అనిపించాడు. ఎందుకు, ఏంటి, ఎవరిది తప్పు, నాకు ఎవరిది తప్పు అనిపించింది ఏంటి, అలాగే ఈ ఫిజికల్ వైలెన్స్ మీద కొద్దిగా చెప్తాను ఏంటి నా ఒపీనియన్ అన్నది. దాంతోపాటు రెండోది కెప్టెన్సీ టాస్క్ జరిగింది. ఆ కెప్టెన్సీ టాస్క్ కోసం రాజా ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సో చాలా అంటే చాలా దరిద్రంగా ఉంది ఆ టాస్క్. మన దానికన్నా ఏంటి డిజర్వింగ్ అన్డిజర్వింగ్ అన్నా కూడా ఆల్మోస్ట్ అలాగే ఉందండి. సో ముందు దీని గురించి మాట్లాడుకుందాం. ఈ గొడవ ఏంటి అంటే ఎవరికైనా ఐడియా లేకపోతే చెప్తాను. సో ఇషా అని ఒక అమ్మాయి, ఆ అమ్మాయికి ఎక్స్ బాయ్ ఫ్రెండ్, తన పేరు అభిషేక్ కుమార్, కరెంట్ బాయ్ ఫ్రెండ్ చింటూ ఉర్ఫ్ సమర్థ్ తన పేరు. సో వాళ్ళ మధ్య ఒక డిస్టర్బెన్స్ అనేది డే 1 నుంచి కొనసాగుతూనే ఉంది. సో ఈ సమర్థ్ అనే అతను మధ్యలో వైల్డ్ కార్డ్గా 2-3 వారాల తర్వాత వైల్డ్ కార్డ్గా ఎంట్రీ ఇచ్చాడు. సో ఇది వీళ్ళ ముగ్గురు మధ్య ఉన్న రిలేషన్షిప్ అయితే ఇది. మొన్న నామినేషన్స్ తర్వాత హౌస్లో ఏం జరిగిందంటే, సో ఈ అబ్బాయి అభిషేక్ ఏదైతే ఉందో తనకి పర్సనల్గా కొంచెం ప్రాబ్లం ఉంది. ముఖ్యంగా ఈ ఇషాతో రిలేషన్షిప్ బ్రేకప్ ఇవన్నీ అయిపోయిన తర్వాత కొంచెం ఒక మెంటల్ ట్రామాకి వెళ్ళి పర్సనల్ హెల్త్ ఇష్యూ ఉందన్నమాట. దాని మీద ట్రీట్మెంట్ కూడా జరిగిందంట. కొన్ని నెలలు ఆ మెంటల్ దాని మీద ట్రీట్మెంట్ జరిగింది అది ఇది అని చెప్పి. సో అలాగే తను క్యాస్ట్రోఫోబిక్ అని, అంటే కొంచెం క్లోజ్డ్ ఏరియాస్లో ఉండలేడు అది ఇది అని చెప్పి. సో ఇవన్నీ నిన్నటిదాకా వీళ్ళు ఏంటంటే ఎక్కిరిస్తూ ఉన్నారు తన్ని. నీకు బిగ్ బాస్ చెప్పంగానే అది యాక్టివిటీ రూమ్లోకి పిలిచిన తర్వాత కొద్దిసేపు తర్వాత నేను బయటికి వెళ్ళాలని చెప్తుంటా. నీకు బిగ్ బాస్ తర్వాత నీకు అర్థమైపోయిందా, నీకు క్యాస్ట్రోఫోబిక్ అంటే అసలు మీనింగే తెలియదు అది అని చెప్పి ఏడిపిస్తున్నారు. అంకిత అనే ఆవిడ వీళ్ళందరూ నడిపిస్తున్నారు. దాని తర్వాత సోషల్ మీడియాలో ఏమైందంటే అభిషేక్ కుమార్కి సంబంధించిన కొన్ని పాత వీడియోస్ కొన్ని వైరల్ అయినాయి. వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్యామిలీస్ కొన్ని అంటే అప్పట్లో తీసుకున్న వీడియోస్ అనేవి వైరల్ అయినాయి అనమాట. ఏంటంటే అభిషేక్ అనే అతను ఎప్పుడు అసలు లిఫ్టే ఎక్కడంట. ఎందుకంటే లిఫ్ట్ అంటే భయం, చెప్పాను కదా, క్లోజ్డ్ సర్ఫేసెస్ అవి చూస్తే భయం. సో ఎన్ని ఫ్లోర్లైనా సరే మెట్లు ఎక్కి వెళ్తాడు. ఆ పాత ఈరోజు ఎట్లా అయినా ఈయన చేత మనం లిఫ్ట్ ఎక్కిస్తాము అది అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ బలవంతంగా లిఫ్ట్ ఎక్కిస్తున్న వీడియో ఒకటి వచ్చింది. అలాగే ఇషా, అభిషేక్ ఇద్దరు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు వాళ్ళు ఏదో ఐపీఎల్ మ్యాచ్కి వెళ్ళారు. ఆ వీడియో కూడా వచ్చింది. ఏమందంటే ఇషా అసలు నీకు తెలియదా, నేను క్యాస్ట్రోఫోబిక్ నీకు తెలియదా, అదే ఏంది ఆ వర్డ్ అదే. సో తెలియదా, నీకు తెలియదు అంటే నాకెక్కడ తెలుసు, అసలు నువ్వు అయితే కదా నాకు తెలియడానికి అని చెప్పి గొడవలో చెప్పింది. బట్ రియల్గా ఏంటంటే వాళ్ళిద్దరూ ఐపీఎల్ మ్యాచ్కి వెళ్ళినప్పుడు 1.5 hours ఫ్లైట్లో కూర్చోడం తనకు కష్టమైందని చెప్పి ఈ వర్డ్ మళ్ళీ యూజ్ చేసి నేను ఇలాగా అని చెప్పుకుంటూ ఉన్నాడు. సో తనకు కూడా ఐడియా ఉంది. బట్ హౌస్లో ఏంటి అంటే లేదు నాకు తెలియదు, నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావు అది అన్నట్టు అది జరిగింది. అక్కడి నుంచి మెంటల్ కుమార్, తన పేరు అభిషేక్ కుమార్ అనమాట. సో ఈ సమర్థన అతను మెంటల్ కుమార్ అని చెప్పి పోక్ చేయడం అనేది స్టార్ట్ చేశాడు. ఈ పోకింగ్ ఈరోజు ఇంకా పీక్స్కి వెళ్ళింది. సో వీళ్ళందరూ కూర్చొని వైల్డ్ కార్డ్స్ కోసం మాట్లాడుకుంటున్నారు. ఈ సమర్థ్ వైల్డ్ కార్డు, అంకిత వాళ్ళ హస్బెండ్ విక్కీ జైన్ తను కూడా వైల్డ్ కార్డ్ అనమాట. సో వైల్డ్ కార్డ్ కోసం మాట్లాడుకుంటుంటే మధ్యలో అభిషేకే మాట్లాడాడు అనమాట. మాట్లాడిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య సమర్థ్ అభిషేక్ గొడవ చాలా పెద్దగా వెళ్ళిపోయింది. ఆ టైంలో అక్కడ ఇషా లేదు. దాని తర్వాత మధ్యలో ఇషా కోసం కూడా వీళ్ళిద్దరూ వర్డ్స్ అనుకున్నారు. సో మెంటల్ కుమార్ అని చెప్పి తిను అంటే ఆ వర్డ్స్ మనకి మ్యూట్ చేస్తూ ఉన్నారన్నమాట. మెంటల్ కుమార్, బాప్కా హునార్లో ఉండ అంటే మీ నాన్న పరుగుకా అని వాళ్ళ నాన్నని ఈ సమర్థని అతను తీసుకొచ్చాడు. సో బాప్కా గట్టియాలో ఉండ, బాప్కా హునార్లో ఉండ అని చెప్పి అంటే నాన్న పరుగు నిలబెట్టే కొడుకు అది అని చెప్పి కొన్ని వర్డ్స్ తీసుకొచ్చినప్పుడు అభిషేక్ అక్కడ కొంచెం బాగా కలిగింది అనమాట. మా నాన్న ఎందుకు తీసుకొచ్చావు అది ఇది అని చెప్పి గొడవ స్టార్ట్, ఇంకా పెద్దదైపోయింది గొడవ. దాని తర్వాత మధ్యలో అలాంటి గర్ల్ ఫ్రెండ్ అది అని చెప్పి గర్ల్ ఫ్రెండ్ కోసం కూడా వస్తే మధ్యలో అంకిత వచ్చి దూరింది. సో అంకిత ఇప్పుడు సమర్థ్ వర్సెస్ అభిషేక్ కాస్త కాసేపు ఏమైందంటే అభిషేక్ వర్సెస్ అంకితగా అది మళ్ళీ వెళ్ళింది అనమాట. వెళ్తే విక్కీ వచ్చి అంకితను ఆపేశాడు, వద్దు అది వాళ్ళిద్దరు కూడా మనకు సంబంధం లేదు అది అని చెప్పి. దాని తర్వాత మళ్ళీ అభిషేక్ వర్సెస్ సమర్థ్ నడుస్తుంటే అదే టైంకి మళ్ళీ ఇషా వచ్చింది. ఆ టైంకి ఇషా రెడీ అవుతున్నట్టుంది. వచ్చి ఏంటి అరుస్తున్నాడా, ఏంటి మురుగుతున్నాడా అన్నట్టు హిందీలో బోకలాగాయక అంటే మురుగుతున్నాడా, మురుగు అని చెప్పి ఇంకా ఆ పోకింగ్ అనేది ఇంకా తీవ్రంగా వెళ్ళిపోయిందట. వీళ్ళిద్దరూ అభిషేక్ ఇషా వాగ్వాదం చేసుకుంటున్నప్పుడు పక్కనున్న సమర్థేమో తన మీదకి దుప్పటేయటం, తను వెళ్ళి గ్లాస్తో నీళ్ళు దాగని చెప్పి ఇచ్చేయటం. సో పోకింగ్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. నువ్వు ఇంట్లో కూడా ఎలాగే చేస్తావు, టీవీ పగలగొట్టు ఇంట్లో ఏదో టీవీ పగలగొట్టుంటాడు వీళ్ళిద్దరి మధ్యలో. సో పర్సనల్ లైఫ్లో వీళ్ళిద్దరికి చాలా జరిగింది. అందులో ఇషా ఎంత నష్టపోయింది, ఇషాకి ఎంత జరిగింది అన్నది మనకి రియలిస్టిక్గా తెలియదు. బట్ తను చెప్తా ఉందన్నమాట హౌస్లోని గొడవ అయిన తర్వాత చెప్తా ఉంది. అది కూడా చెప్తాను పాయింట్స్ ఏంటి అన్నది. సో టీవీ పగలగొట్టు అనే వాళ్ళిద్దరి మధ్య ఫేస్ ఆఫ్ జరుగుతున్నప్పుడు పక్క నుంచి చింటూ ఈ సమర్థనే వచ్చి ఒక టిష్యూ పేపర్ తీసుకొచ్చి నోట్లో పెట్టబోయాడు, అభిషేక్ నోట్లో పెట్టబోయాడు. ఏంటంటే అభిషేక్ మాట్లాడుతూ ఉంటే కొంచెం వాటర్ అనేది వస్తూ ఉంటుంది నోట్లోంచి అని చెప్పి పెట్టబోతుంటే అప్పుడు అభిషేక్ ట్రిగ్గర్ అయిపోయి పక్క తిరిగి పెట్టుకొని అప్పుడు కొట్టాడు, గట్టిగానే కొట్టాడు. అది మాత్రం చంప చిల్లు అనిపించింది, మొత్తం ఫేస్ అంతా రెడ్డిగా అయిపోయింది.
దానికి ముందు అభిషేక్ ఏం చెప్పాడంటే, బిగ్ బాస్ నాకు పోకింగ్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది, సో నేను చెయ్యెత్తనే ఎత్తేస్తాను, చూసుకోండి మీరని చెప్తా ఉన్నాడు. సో అది కూడా ఉంది. సో ఇప్పుడు కొట్టిన తర్వాత హౌస్లో ఉన్న వాళ్ళు సగం మంది వచ్చి అభిషేక్ని తీసుకొచ్చి ఏంటి ఇలా చేస్తారా, ఎలా కొడతారు, మేము అన్సేఫ్ ఫీల్ అవుతున్నాం అది అని చెప్పి గొడవ చేశారు. ఇక్కడ 2 పాయింట్లు వస్తాయి. ఒకటి, బిగ్ బాస్ హౌస్లో హింస అనేది ఎప్పుడు తప్పే. సో మనం ఎప్పుడు ఫిజికల్ వైలెన్స్ కోసం మాట్లాడుకుంటూ ఉంటాం, వాట్ అబౌట్ మెంటల్ వైలెన్స్ అని చెప్పి ఇక్కడ అంటే పోకింగ్ అనేది ఎందుకు ఒక క్లాజ్ కాదు, పోకింగ్ ఎందుకు ఖండించరు, పోకింగ్ అనేది అంతైనా చేయొచ్చా ఏంటంటే, పోకింగ్ని మనం బిగ్ బాస్ టీం కోసం చెప్తున్నాం, వాళ్ళు డిఫైన్ చేయలేరు. అంటే ఎవరికి ఎంత లెవెల్ పోకింగ్ అన్నది ఎలా చెప్తాం, ఒకరికి ఎంత తీసుకోగలడు, ఒకటి ఎంత తీసుకోవాలి, సో దాన్ని ఒక క్లాజ్గా డిఫైన్ చేయలేరు. వేరే ఫిజికల్ వైలెన్స్ ఏంటంటే, ఫిజికల్ అబ్యూస్ ఏంటంటే వెంటనే తీసుకోవచ్చు, అంటే ఇలా చంపదెబ్బ కొట్టినా, పుష్ చేసినా డిఫైన్ చేయొచ్చు అనమాట. సో దీన్ని డిఫైన్ చేయలేరు, క్లాస్గా డిఫైన్ చేసి చేయలేరు. దీన్ని ఒక వెపన్గా మార్చుకొని బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్స్ ఏంటి అంటే, సో ఈ మాటలతో దాడి అనేది చేస్తూ ఉంటారు, పర్సనల్ లెవెల్లోకి వెళ్ళిపోయి దాడి చేస్తారు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి, దీనికి ఎవరు న్యాయం చేస్తారంటే, వీకెండ్లో హోస్ట్ న్యాయం చేయాలి, బిగ్ బాస్ టీం న్యాయం చేయాలి, ఎవరు తప్పు ఎవరిది ఒప్పు అని చెప్పడానికి. పర్సనల్గా అభిషేక్ చేసుకోవటం నా పాయింట్ ఆఫ్ వ్యూలో, మేబీ అందరి పాయింట్ ఆఫ్ వ్యూలో అది నేను ఖండిస్తాను, రాంగే కానీ, బట్ అక్కడ తనకి జరిగిన లెవెల్ ఆఫ్ పోకింగ్ ఏదైతే ఉందో అది మరీ తీవ్రంగా ఉందనిపించింది. సో ఆ టైంలో తను కోల్పోయి కొట్టడంలో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఒక పాయింట్ ఆఫ్ టైంలో తప్పులేదు అనిపించింది, కానీ స్టిల్ అది కంట్రోల్ చేసుకుంటే బాగుంది అనిపించింది. సో బట్ ఐ సపోర్ట్ అభిషేక్, ఈ ఇష్యూలో మాత్రం సపోర్ట్ చేస్తాను అభిషేక్ని. ఎందుకంటే చాలా వరకు అంటే పర్సనల్ మెంటల్ హెల్త్ ఇష్యూ కదా, వేరే ఏదైనా హెల్త్ ఇష్యూ అయ్యి నీకు వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వాటిని ఎక్కిరించిన ఓకే, కానీ నువ్వు మెంటలోడివి, నువ్వు పిచ్చోడివి, నువ్వు ట్రీట్మెంట్ తీసుకున్నావు, ఆ రేంజ్కి జరుగుతున్నప్పుడు ఏమనిపించింది అంటే, అరే తప్పు కదా అనిపిస్తూ ఉంటుంది. అంత రేంజ్లో అది కూడా 1 vs 2, 1 vs 3, 1 vs 4 అయిపోతా ఉంది. తినకి సపోర్ట్గా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు అక్కడ. సో ఎంతసేపు తిన పాయింట్ ఆఫ్ వ్యూ ఒక సైడ్ అయిపోతుంటే అటు నుంచి 2, అటు నుంచి 3 తినతో గొడవ పడే వాళ్ళు ఉన్నారు తప్పితే వేరే వాళ్ళు లేరు. సో అది పైగా ఆ మెంటల్ అనే వర్డ్ ఏంటంటే, అది దానిలోంచి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుందేమో, మనం బయట నుంచి అంత ఈజీగా చెప్పలేం, కానీ ఈజీగా ట్రిగ్గరింగ్ ఉంటుంది అనమాట. సో అది కూడా అంత చాలాసేపు నిన్నటి నుంచి నామినేషన్ తర్వాత నుంచి జరుగుతూ ఉంటే ఇంకా ఆపుకోలేక కొట్టాడు. ఇక్కడ తను ఏం చెప్తుంటే, నేను యాదృచ్ఛికంగా చేయలేచిపోయింది అన్నట్టు చెప్తున్నాడు, కానీ బట్ దానికి ముందే బిగ్ బాస్కి అన్ని చెప్తా ఉన్నాడు కదా, నేను కొట్టేస్తానని చెప్పి. సో ఆపుకోలేక కొట్టేశాడు, యాదృచ్ఛికంగా తనకు తెలియకుండా చేయలేచిపోయింది అలా ఏం లేదు, అది మామూలుగా కూడా కదా, గట్టిగానే పడింది దెబ్బ. సో దీనికి ఇంకా బిగ్ బాస్ టీం ఏం చేస్తారు, సో మన వాళ్ళందరూ నేను ఈ ప్రోమోని షేర్ చేశాను అనమాట ఇన్స్టాలో. సో ఏం చేస్తారు, బిగ్ బాస్ టీం వెంటనే బయటికి గెంటేస్తారు. ఏంటంటే బిగ్ బాస్ టీం కూడా ఏంటంటే బయాస్డ్ కొద్దిగా, ఎవరైనా వాళ్ళకి అవసరం లేని కంటెస్టెంట్ అనుకోండి, వెంటనే విత్ ఇన్ మినిట్స్ బయటికి వెళ్ళిపోమంటారు. ఎవరికైనా ఇంట్రెస్టింగ్గా ఉన్న కంటెస్టెంట్, అతని నుంచి కంటెంట్ వస్తుంది, దాన్ని ఏదైనా వాడుకోవాలనుకుంటే కనుక వెంటనే బయటికి పంపారు. సో దానికోసం 2-3 రోజులు డెసిషన్ తీసుకుని దాని గురించి డిస్కస్ చేసి, బయట ఏం జరుగుతుంది, ఎవరికి ఎక్కువ సపోర్ట్ వచ్చింది, దీనివల్ల మనకు ఎలాంటి ఉపయోగం ఉంటుంది, మనకంటే షోకి ఎలాంటి యూజ్ ఉంటుంది ఏంటి అని చూసి, దాని తర్వాత హోస్ట్ వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేస్తారు. వీళ్ళకి ఇంకొక రోజు తర్వాత హోస్ట్ వస్తారు. హోస్ట్ వచ్చిన తర్వాత దీని గురించి డిస్కషన్ జరిగిద్ది ఫ్రైడే ఇవన్నీ. సో ఏం చెప్తారు ఏంటన్నది మనకు అప్పుడు తెలిసిద్ది. బిగ్ బాస్ ఏం చేశాడంటే, ఒక 3 లోపల పిలిచి మున్నారా, అంకిత అండ్ అరుణ్ని పిలిచి, సో ఈ లోపల వీళ్ళు కంప్లైంట్ చేశారు. ఈయనేమో సారీ చెప్పాడు, బిగ్ బాస్ నాకు అలా తెలియకుండా జరిగిపోయింది సారీ అని చెప్పాడు. ఈ సమర్థన్ అతను, మీరు వెంటనే యాక్షన్ తీసుకోవాలి, నేను అర్థం చేసుకోవాలి, నాకు పేషెన్స్ ఉంది కానీ మీరు అనుకున్నంత పేషెన్స్ లేదు, యాక్షన్ తీసుకోండి అని. సో వీళ్ళు 3 లోపల పిలిచి ఏం జరిగింది హౌస్లో ఏంటి అని చెప్పి డీటెయిల్స్ అడుగుతున్నాడు బిగ్ బాస్. అంటే ఆ టైంలో ఆయన కూరగాయలు కొనుక్కోవడానికి బయటికి వెళ్ళి ఉంటాడు హౌస్ కోసం. అడుగుతుంటే అందరూ అభిషేక్దే తప్పు అని చెప్పి ముగ్గురు చెప్తా ఉన్నారు. ఈ టిష్యూ పెట్టడం, అరుణ్ బాయ్ మన హైదరాబాద్ అతను టిష్యూ పెట్టడం అన్నది రాంగ్, 20% 10% రాంగ్ ఉండొచ్చు, బట్ కొట్టడం అనేది చాలా రాంగ్, ఇది జరుగుతూనే ఉందని చెప్పి. మున్నారేమో లేదు నాకు ఎందుకో ఫుటేజ్ కోసం చేస్తున్నాడు, వీకెండ్లో కూడా సల్మాన్ ఖాన్ గారు మొన్న లాస్ట్ వీక్ కూడా అన్నారనమాట. సో నువ్వు ఫుటేజ్ కోసమే అంటే వీకెండ్లో నీ పేరు రావాలని, డిస్కషన్ కావాలని చేస్తున్నట్టు మాకు కూడా అనిపిస్తుంది అన్నట్టు ఉన్నారు. సో అలాగే పోకింగ్ అనేది అందరూ చేస్తున్నారు అది అని చెప్పి ఈవిడ అంకిత కూడా చెప్తుంది. సో కానీ అభిషేక్దే తప్పు, అభిషేక్ మాటలు గుచ్చుకుంటాయి అది అని చెప్పి చెప్తా ఉన్నారు. నాకు ఇక్కడ అర్థంగా ఉంది ఏంటంటే, అభిషేక్ మాటలు గుచ్చుకున్నాయి, మిగతా వాళ్ళ మాటలు గుచ్చుకోలేదు అనిపించింది. బిగ్ బాస్ ఏం చెప్తారు కదా, బిగ్ బాస్ ఏం చెప్పారంటే, నేను కొన్ని రోజుల నుంచి గమనిస్తున్నా, మీరు అందరూ పోకింగ్ బాగా చేసుకుంటున్నారు, మీ అందరు చిట్టా రాసి పెట్టుకున్నాము, ఎవరెవరు ఎంత లెవెల్లో ఏమేం చేస్తున్నారు అన్నది. ఇప్పుడు ఏదైతే జరిగిందో ఆ సంఘటన కూడా మీరు రాసుకున్నాం, పోకింగ్తో పాటు అభిషేక్ ఏం చేశాడో దాన్ని కూడా రాసి పెట్టుకున్నాము, సరైన టైం వచ్చినప్పుడు సరైన రీతిలో దీని మీద సరైన వ్యక్తి రెస్పాండ్ అవుతారు అన్నట్టు చెప్పాడు. సో మేబీ సల్మాన్ ఖాన్ గారు వచ్చిన తర్వాతే దాని మీద డిస్కషన్ అనేది జరిగింది, దానికోసం ఒక డిసిషన్ అనేది చెప్తారు. అప్పటి వరకు ఏంటంటే, సో తను చేసిన తప్పుకు శిక్షగా ఇప్పుడు ఒక టాస్క్ జరగబోతుంది, ఆ టాస్క్లో అభిషేక్ పార్టిసిపేట్ చేయడు, తన పక్క తీసేస్తున్నామని. పార్టిసిపేట్ చేసిన పెద్ద యూజ్ ఉండదులేండి. సో ఏంటిదంటే అది కెప్టెన్సీ టాస్క్. సో దాని మీద ఆయన పార్టిసిపేట్ చేసిన ఆయన వెంటనే తీసేస్తారు ఎలాగో. సో వీళ్ళే ఒక శిక్ష కింద చేసి ప్రస్తుతానికైతే తను పార్టిసిపేట్ చేయడం, మిగతా వాళ్ళు కంటిన్యూ చేయండి అని. బయట ఈ లోపల ఏంటి, మీరు సేఫ్ ఫీల్ అవుతున్నారా అని సమర్థ అందరిని అడుగుతున్నాడు. నువ్వు సేఫ్ ఫీల్ అవుతున్నావు హౌస్లో? నేను సేఫ్ ఫీల్ అవ్వట్లేదు, ఐశ్వర్యంద్రా నేను సేఫ్ ఫీల్ అవ్వట్లేదు అది అని చెప్తున్నారు.
నెక్స్ట్ మున్నావర్ అడిగితేనేమో ఏంది సేఫ్ ఫీల్ అవును, నన్ను ఒకటి కొడితే నేను తిరిగి 2 కొడతానని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. సో ఒకరికొకళ్ళు దాని మీద అనేది ఒక చర్చ అయితే స్టార్ట్ అయింది. సో హిందీ మనకు కొంచెం ఇది చాలా దారుణంగా అనిపించిన, హిందీలో ఏంటంటే ఈ పుష్ చేసుకోవటాలు, మాటలు అనుకోవటాలు, బూతులు తిట్టుకోవటాలు, గొడవలో సగం వరకు మ్యూట్లోనే ఉంటాయి. సగం వర్డ్స్ మ్యూట్లోనే ఉంటే మనకేం అర్థం కాదు కూడా ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్లీ అన్నది. సో ఇది హోస్ట్ వచ్చిన తర్వాత ఎవరేమన్నారు అన్నది మనకు క్లియర్గా తెలిసింది. బట్ వాళ్ళకి పోకింగ్ ఇవన్నీ ఒక లెవెలే. ఎప్పుడైనా సరే ఫిజికల్గా అయితే మాత్రం గట్టిగానే రియాక్ట్ అవుతారు. ఇప్పుడు ఇంతకుముందు పుష్ చేసుకున్న పెద్ద ప్రాబ్లంగా చూపించేవాళ్ళు. తర్వాత ఒక సీజన్ 13 సిద్ధార్థ్ శుక్లా అసీం రియాజ్ సీజన్ ఏదైతే ఉందో అక్కడి నుంచి దాన్ని కూడా ఒక లెవెల్ పెంచుకున్నారు. ఏంటంటే పుషింగ్ అనేది కూడా అలౌ చేసేస్తున్నారు. పుష్ చేసుకున్నా ఏం కాదు. ఈ సీజన్లో కూడా చాలా వరకు పుష్ చేసుకున్నారు. పుష్ చేసుకున్నా ఏం కాదు, గట్టిగా తోసేసుకున్నా ఏం కాదు, అన్లెస్ అంటిల్ కొట్టడం అనేది మాత్రం పెద్ద ఇష్యూనే ఖచ్చితంగా. సో దీని గురించి గట్టిగానే ఉంటుంది. మేబీ అభిషేక్ని తీసేయచ్చు అంటే వాళ్ళు ఇప్పుడు అభిషేక్ కొంచెం సింపతి యాంగిల్ అనేది ఒకటి ఏంటి అంటే చాలా పోక్ చేస్తాం వల్ల ఇలా జరిగింది అని చెప్పి వాళ్ళు ఎవరైతే విన్నర్ అనుకున్నారో ఆ విన్నర్కి పోటీగా వస్తాడు అనుకుంటే తీసేయచ్చు. లేదు విన్నర్ కాంపిటీషన్ ఉండాలి, ఒక వన్ సైడ్ అవ్వద్దు అనుకుంటే కనుక ఉంచొచ్చు. సో ఈ రెండిట్ల విషయం మీద దీని బేసిస్ మీదే తీసుకుంటారు. సో మీరు ఎవరైనా మనోళ్ళు ఎవరైనా ఫాలో అవుతా ఉంటే హిందీ బిగ్ బాస్ మీకు ఏమనిపించింది, ఈ చెంప చెల్లి అనిపించిన కాన్సెప్ట్ మీద అన్నది ఒకసారి కామెంట్ చేయండి. ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అని మీరు అనుకుంటున్నారు అన్నది. నెక్స్ట్ ఏం జరిగిందంటే కెప్టెన్సీ టాస్క్. ఇది అంత వరస్ట్గా జరిగిందంటే అంత వరస్ట్ టాస్క్ ఏం లేదు. టాస్క్ చాలా సింపుల్, దానికోసం పెద్ద సెట్ వేశారు. సెట్ వేసిన దానిలో 6 గంట కూడా జరుగుండదు ఓవరాల్గా. సో ముగ్గురు ఆల్రెడీ కెప్టెన్ అయిన వాళ్ళు ఉన్నారు. మున్నావర్, ఈషా, నెక్స్ట్ ఔరా, వీళ్ళు ముగ్గురు కెప్టెన్ అయి ఉన్నారు. వాళ్ళ ముగ్గురు అంటే మెడిటేషన్ చేసుకుంటారు. ఒక పర్వతాల లాంటి సెట్ వేసి అనమాట, అంటే మంచు పర్వతాలు మధ్యలో తుఫాన్ వస్తుంది అన్నట్టు. మిగతా కంటెస్టెంట్స్ అందరూ వాళ్ళు మెడిటేషన్ చేసుకున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని బతిలో ఆడుకోవాలి. వాళ్ళు ఎందుకు డిజర్వింగ్ కెప్టెన్, పక్కన వాళ్ళు ఎందుకు డిజర్వింగ్ కాదని చెప్పుకోవాలి. వాళ్ళ ముగ్గురికి చెప్పుకుంటే సమయాన్ని ఒక టైం టు టైం ఏంటంటే ఒక మంచి తుఫాన్ వచ్చింది, మనకి ఎట్లా బెల్లు మోగిద్దు అలా అనమాట. ఆ తుఫాన్ వచ్చినప్పుడు వీళ్ళందరూ వెళ్ళి కంటెస్టెంట్స్ అందరూ వెళ్ళి ఒక ఒక గుడారం లాంటిది ఏదో కట్టారు, అందులో దాక్కోవాలి. వీళ్ళు ముగ్గురు ఏకాభిప్రాయంతో ఒక కంటెస్టెంట్ని రేస్ నుంచి తీసేయాలి. సో మనకి డిజర్వింగ్ లాగా అనమాట. ఒక్కొక్కరిని తీసుకుంటూ వెళ్ళిపోయి చివరికి ఎవరు మిగులుతారో వాళ్ళు కెప్టెన్ అవుతారు. అంటే ఎవరికైతే వీళ్ళు ముగ్గురితో మంచి సంబంధాలు, అనుబంధాలు ఉంటాయో వాళ్ళు కెప్టెన్ అవుతారు, అదర్వైజ్ కెప్టెన్ అవ్వరు. సో హిందీ బిగ్ బాస్లో ఇంతే అనమాట. బయట ప్రేక్షకులను గెలవటమే కాదు, ఇంట్లో ఉన్న హౌస్మేట్స్తో కూడా మంచి సంబంధాలు పెట్టుకోవాలి. లేదంటే ఎప్పుడైనా పంపించేస్తారు. ఈ మధ్య అనురాగాన్ని అతన్ని అలాగే పంపించేశారు. సో బయట ఆడియన్స్ ఓటింగ్తోనే సంబంధం ఉండదు, హౌస్లో కూడా ఎలిమినేషన్స్ ఉంటా ఉంటాయి. హౌస్లో వాళ్ళతో కూడా మంచిగా వాళ్ళతో గొడవలు పడతానే వాళ్ళతో ప్యాచప్లు చేసుకుంటే వాళ్ళతో ముందుకు వెళ్తూ ఉండాలి. లేదు అంటే కనుక అలా అని చెప్పి వాళ్ళతో గొడవలు పడకుండా సైలెంట్గా ఉన్నా కూడా బిగ్ బాస్ వాళ్ళని తీసేస్తాడు. ఏంటంటే మీరు షోలో ఏం కాంట్రిబ్యూషన్ లేదు, నువ్వు అందరితో మంచిగా ఉంటున్నావు అని చెప్పి. సో గొడవలు పడాలి, మంచి చేసుకోవాలి, గొడవలు పడాలి, మళ్ళీ మంచి చేసుకోవాలి. సో ఆ రకంగా షోకి నేను ఎంతో ఇస్తున్నాను అన్న ఫీలింగ్ అనేది తీసుకురావాలి. సో నిరంతరం కంటెంట్ ఇస్తూనే ఉండాలన్నమాట. ఆ రేంజ్లో వస్తేనే హిందీ బిగ్ బాస్. సో అలాగా ఈ వారం అంకిత కెప్టెన్ అయ్యారు. సో అది జరిగింది బిగ్ బాస్ హౌస్లో. మెయిన్ రీజన్ ఈ గొడవే. సో నెక్స్ట్ సల్మాన్ ఖాన్ గురించి మనకి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సల్మాన్ గారు ఇలాంటి సిచ్యువేషన్ని ఎలా డీల్ చేస్తారు, సో దట్ నెక్స్ట్ మనకి ఏదైనా అలాంటివి జరిగితే మనకి ఇంత జరిగిద్దా, మహా అయితే తోచుకోవటంలోనే ఉంటుందేమో, మరీ చెంపం పగలగొట్టి అంత సీన్ జరిగిద్దా చూద్దాం. సో ఆయన ఎలా హ్యాండిల్ చేస్తారు, ఎవరు తప్పు అంటారు, ఎవరిది ఒప్పు అంటారు అన్నది మళ్ళీ ఆ ఎపిసోడ్ జరిగినప్పుడు దాని రివ్యూలో చెప్పుకుందాం. సో అంతవరకు సెలవు. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.